ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలన్నది ఉద్యోగుల ఉద్దేశం. సిపిఎస్ రద్దు చేస్తానన్నది జగన్మోహన్ రెడ్డి హామీ. సిపిఎస్ రద్దు అంటేనే ఓపీఎస్ అని వాళ్ళు అనుకుంటే, కాదంటూ మధ్యలో చర్చలు జరిపి జీపీఎస్ తీసుకొస్తే ఆ గ్యారంటీ పెన్షన్ స్కీమ్కి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వాళ్ళని అడ్డుకున్నారు, ఆందోళనలని తొక్కేశారు అన్నటువంటి ఆగ్రహంతో రగిలి ఒక్కటైనటువంటి వాళ్ళకి సంఘీభావం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. ఆ సంఘీభావం అంటే అదే ఓపీఎస్కి మద్దతు అని భావించారు. తీరా చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక కొత్తగా ఆ గెజిట్ రిలీజ్ అయింది. ఏదైతే ఓపీఎస్ బదులు జీపీఎస్గా పెట్టారో దాన్ని, అయితే అంతకుముందే జగన్మోహన్ రెడ్డి అది ఓకే చేసేశారు కాబట్టి ఆ పాత సంతకాలతో ఇప్పుడు వచ్చింది తప్పించి మా తప్పేం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఉద్యోగులు నోట్లో అయితే కొరకనటువంటి వాళ్ళు ఏం కాదు, వాళ్ళకంతా తెలుసు గెజిట్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు, ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారడం ఎట్లా ఉంటుంది అన్నటువంటిది. కాబట్టి వాళ్ళలో ఆగ్రవేశాలు వ్యక్తమై ఉద్యమిస్తానన్నటువంటి వేళ చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు ఇచ్చారు. అమరావతి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీవో గెజిట్ని తాత్కాలికంగా నిలిపేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తాజాగా జీపీఎస్ గెజిట్ జారీ కావడం మీద ఆయన ఆరా తీశారు. ఇప్పుడు ఎందుకు విడుదల చేశారు విచారించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారిని చంద్రబాబు ఆదేశించారు.